దున్నపోతు కోసం ఆ రెండు గ్రామాలు డి అంటే డి అంటున్నాయి. పొలిమేర దాటినంత వరకే మీ సొంతం, పక్క గ్రామంలోకి అడుగు పెట్టిందో మా సొంతం అంటూ పేచెకి దిగుతున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులు దున్నను ఎందుకు బంధించారు? వారి మధ్య వైరం రేగడానికి కారణమేంటి? అనంతపురం జిల్లాలో దున్నపోతు వ్యవహారం రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. గ్రామ దేవత కోసం ప్రతిష్ఠించుకున్న దున్నపోతు మాదంటూ ఊళ్ల మధ్య గొడవ అగ్గిరాజేస్తోంది. ఈ పంచాయతీ కాస్త జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరింది. కూడేరు మండలం కడదరకుంటలో నెలన్నర క్రితం బొడ్రాయి పండుగ జరిగింది. మద్దలాపురంలో 2 నెలల క్రితం ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కడదరకుంటతో పాటు మద్దలాపురం వాసులు ఈ నెలలోనే ఊరు దేవర ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ముద్దలాపురం వాసులు 3 ఏళ్ల క్రితం ముత్యాలమ్మ దేవత కోసం దున్నపోతును వదిలారు. కడదరకుంట గ్రామానికి చేరింది. గతంలో కనిపించకుండా పోయిన ఈ దున్నపోతు తమదేనంటూ వారు బంధించడంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరకు జిల్లా కలెక్టరేట్కు పంచాయతీ చేరింది. అక్కడ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో మద్దలాపురం గ్రామస్తులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. మా పొలిమేరలో వదులుతామన్నారు. అది ఇక్కడ ముద్దలాపురం కన్నా రావచ్చు, కదరగుంట కన్నా రావచ్చు. అది ముద్దలాపురం వస్తే ముద్దలాపురం వాళ్ళకి, కదరగుంటకు పోతే కదరగుంట వాళ్ళకి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మధ్య మార్గంగా రాజీ కుదిర్చారు. దున్నపోతును ఇరు గ్రామాల సరిహద్దులో విడిచిపెడతామని, అది ఏ ఊళ్ళోకి వస్తే అది వారి సొంతమవుతుందని చెప్పారు. అందుకు ముద్దలాపురం వాసులు కూడా ఓకే అంటున్నారు.